హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. ఈరోజు మనము రెగ్యులర్గా నర్సరీస్లో చూసే పాపులర్ హౌస్ ప్లాంట్ అయినటువంటి అరేలియా ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బేసికలీ అరేలియా ప్లాంట్ వచ్చేసి చాలా ఈజీ టు గ్రో ప్లాంట్ అండి. బట్ సమ్ టైమ్స్ ఏంటి అని అంటే మనకి కరెక్ట్ కేర్ టెక్నిక్స్ అనేవి తెలియకపోతే అవి లీఫ్ డ్రాప్ చేయడం అనేది వీటిల్లో ఉన్న పెద్ద ప్రాబ్లం. సో మనము పర్ఫెక్ట్గా హెల్తీగా అరేలియా ప్లాంట్స్ని ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాము. అంతేకాకుండా నేను ఈరోజు నా దగ్గర ఉన్న అరేలియా ప్లాంట్ కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను. సో తెలుసుకుందామండి. అరేలియా ప్లాంట్ అనేది మనకి మోర్ దాన్ 70 స్పీసీస్ ఉంటాయండి. ఈవెన్ మనకు మార్కెట్లో కూడా మనకి చాలా వెరైటీస్ లభ్యమవుతాయి. చిన్న లీవ్స్ ఉంటాయి, పెద్ద లీవ్స్ ఉంటాయి, ఇంకా గోల్డెన్ అరేలియా అంటారు, గ్రీన్ అరేలియా, ఇంకా ఇది వచ్చేసేసి వేరిగేటెడ్ మినీ అరేలియా. సో ఇలాగ మనకి చాలా రకాలైనటువంటి అరేలియాస్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్లో, అంటే ఇది ఎవర్ గ్రీన్ ష్రబ్ యాక్చువల్లీ. దీనికి ఏంటంటే ఒకసారి లీఫ్ డ్రాప్ అయిపోవడము, మళ్ళీ లీవ్స్ రావడము, అలా ఒక సైకిల్ అంటూ ఏమీ ఉండదు. సో ఎప్పుడు కూడా మనము హ్యాపీగా హెల్తీగా చూసుకున్నాము అని అంటే ఎప్పుడు కూడా గ్రీన్ కలర్లో ఏదైనా వేరిగేటెడ్ ఉంది అని అంటే ఆ వేరిగేషన్తోనే చాలా అందంగా ఉంటుంది. సో ఇది ఒక పాపులర్ హౌస్ ప్లాంట్గా మనం చెప్పుకోవచ్చు. నేను ఈ ప్లాంట్ రిక్వైర్మెంట్సే కాకుండా మనము ఈ ప్లాంట్ హెల్తీగా పెరగాలి అని అంటే ఏం చేయకూడదు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కేర్ వచ్చేసి అరేలియా ప్లాంట్స్కి వాటరింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే కొన్ని ప్లాంట్స్కి డ్రాట్ టాలరెంట్ ఉంటాయి కదా, మనము ఎక్కువగా వాటర్ చేయకపోయినా కానీ అవి బాగానే ఉంటాయి. పోనీ ఒక్కోసారి మనం ఎక్కువ వాటర్ చేసేసినా కానీ కొన్నిసార్లు విత్స్టాండ్ అవుతాయి, మనీ ప్లాంట్ లాంటివి ఏమైనా ఉంటాయి. బట్ అరేలియా ప్లాంట్స్కి మాత్రము మనం పర్ఫెక్ట్ వాటరింగ్ అనేది చేసుకోవాలి. అంటే సాయిల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ డ్రై అవ్వకూడదు, అలా అని సాగీగా కూడా అవ్వద్దు. సో టాప్ 1 ఇంచ్ సాయిల్ అనేది మనం డ్రై అవుతుంది అనగానే ఇమ్మీడియట్గా వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం వాటరింగ్ చేయడం అనేది లేట్ అయింది అని అంటే ఇమ్మీడియట్గా అరేలియా ప్లాంట్ లీఫ్ డ్రాప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలానే వాటర్ ఎక్కువ అయ్యాయి అని అంటే ఇమ్మీడియట్గా రూట్ రాట్ వచ్చేస్తుంది. సో ఇవి రెండు కూడా చాలా క్విక్గా అయిపోతూ ఉంటాయి. అందుకని మనము సాయిల్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా వాటరింగ్ చేసుకోవడం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ ప్లాంట్ కేర్లో. నెక్స్ట్ లైటింగ్ విషయంకి వస్తే ఈ ప్లాంట్ లో లైట్ని అస్సలు టాలరేట్ చేయలేదు. కంపల్సరీ బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. అలా ఉన్నప్పుడే దాని లీవ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. ఒకవేళ వేరిగేషన్ అనేది ఉంటే వేరిగేషన్ ఉంటుంది. అండ్ మనకి లైటింగ్ తక్కువైనప్పుడు కూడా లీఫ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో బ్రైట్ ఇండైరెక్ట్ సన్లైట్ ఉండాలి. ఒకవేళ మీరు సన్లైట్ పడే ప్లేస్లో, అంటే మార్నింగ్ సన్లైట్ పడే ప్లేస్లో ఒక 2-3 అవర్స్ ఉంచినా కానీ దీనికి ఏమీ నష్టం లేదు. బట్ ఆఫ్టర్నూన్ సన్ అనేది పడకూడదు. అండ్ చాలా తక్కువ లైటింగ్లో ఇది సర్వైవ్ అవ్వలేదు. సో లైటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. లైటింగ్ అండ్ వాటరింగ్ అనేది బాగా చూసుకోవాలి ఈ ప్లాంట్కి. నెక్స్ట్ ఈ ప్లాంట్ని మనం పెంచుకునేటప్పుడు దాని బ్యూటిఫుల్ ఫాయిలేజ్ కోసం పెంచుతూ ఉంటాం కదా. సో దీనికి మంచి షేప్లో మంచిగా చాలా అందంగా ఉండాలి అని అన్నప్పుడు మనము ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. సో రెగ్యులర్గా ప్రూనింగ్ చేయడం వల్ల మనకి నచ్చిన షేప్లో మొక్క తయారవుతుంది. అండ్ ఇంకా గ్రోత్ అనేది ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో రెగ్యులర్ ప్రూనింగ్ చేయడం అనేది అరేలియా ప్లాంట్కి బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ని ప్రాపగేట్ చేయడం అనేది కూడా చాలా సింపుల్ అండి. జస్ట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, దీన్ని డివైడ్ చేసేసి మనము ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము జస్ట్ స్టెమ్ కటింగ్ త్రూగా కూడా ప్రాపగేట్ చేసేసుకోవచ్చు. అరేలియా ప్రాపగేషన్ చాలా సింపుల్. మీరు చూస్తున్నారు కదా, అవన్నీ కూడా నోట్సే. సో ఆ నోట్స్ నుంచి హ్యాపీగా మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయి అండ్ కొత్త మొక్క అనేది వచ్చేస్తుంది. జస్ట్ మనము టెక్నిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. లీఫ్ డ్రాప్ అవ్వకుండా మనం ఎలాగో చూసుకోవాలి అనే టెక్నిక్స్. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ విషయంకి వస్తే అరేలియా ప్లాంట్కి కెమికల్ ఫెర్టిలైజేషన్ కన్నా కూడా మనము ఆర్గానిక్ ఫెర్టిలైజర్ యూజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే బేసికల్లీ ఇది ఒక సెన్సిటివ్ ప్లాంట్ కదా. సో మనము ఓవర్ ఫెర్టిలైజేషన్ చేసాము అని అంటే అగైన్ మళ్ళీ లీఫ్ డ్రాప్ చేస్తుంది, మొక్క అనేది రూట్స్ అనేవి బాగా దెబ్బతింటాయి. సో ఎప్పుడైనా కానీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేసుకుంటే బెటర్ ఈ ప్లాంట్కి. సో ఆర్గానిక్ ఫెర్టిలైజర్లో కూడా మనకి నైట్రోజన్ రిచ్ ఉండే ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకుంటే బెటర్. లైక్ కౌ డంగ్ మాన్యూర్ ఉంటుంది కదా,
సో అది నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనము ఆ ఫెర్టిలైజర్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పాటింగ్ మిక్స్లో కూడా మీరు కంపల్సరీ కౌ డంగ్ మాన్యూర్ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. మన రెగ్యులర్ పాటింగ్ మిక్స్ వీడియో ఉంది కదా, సో సేమ్ అదే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా 1 మంత్కి ఒకసారి మనం ఈ కౌ మాన్యూర్ అనేది ఒక గుప్పడ యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఈ ప్లాంట్ని మనం నర్సరీలోంచి తెచ్చుకున్నప్పుడు ఒకవేళ పాటింగ్ మిక్స్ అనేది సరిగా లేదు అని అంటే మీరు రీపాట్ చేయాల్సిన అవసరం వస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ to 10 days వెయిట్ చేసి మన ఎన్విరాన్మెంట్కి ప్లాంట్ అనేది అడ్జస్ట్ అయ్యాక అప్పుడు మీరు రీపాట్ చేసుకోండి. లేదు అని అంటే ప్లాంట్ అనేది రీపాట్ షాక్కి గురవుతుంది అండ్ ప్లాంట్ అనేది హెల్తీగా పెరగదనమాట. సో మనము మినిమం ఒక 10 days వెయిట్ చేసి తర్వాత రీపాట్ చేసుకుంటే బెస్ట్. సో ఫ్యూ థింగ్సే అండి. ఏంటి అని అంటే మనము వాటరింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవడము, మంచి బ్రైట్ లైట్ వచ్చేలాగా చూసుకోవడము, ఆఫ్టర్నూన్ సన్ పడకుండా చూసుకోవడము, ఇంకా ఎప్పుడు కూడా ఓవర్ ఫెర్టిలైజ్ చేయకుండా నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్ లైక్ కౌ డంగ్ మాన్యూర్ని యూజ్ చేసుకోవడము. నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజేషన్ అనేది వాడకపోవడము, ఇంకా రెగ్యులర్ ప్రూనింగ్, ఇవన్నీ చేసుకుంటే మనకి అరాలియా ప్లాంట్ని పెంచుకోవడం అనేది చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్లాంట్ అనేది మార్కెట్లో చాలా ఈజీగా దొరికే ప్లాంట్ అండి. చాలా రకాల వెరైటీస్ కూడా మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. నన్ను యాక్చువల్లీ చాలామంది ప్లాంట్స్ ఎక్కడ కొంటున్నారో అని అడుగుతున్నారు. నేను ప్రతి ఒక్క ప్లాంట్ కూడా అన్నీ హైదరాబాద్లోనే కొన్నాను, లోకల్ నర్సరీస్లో కొన్నాను, ఇంకా రోడ్ సైడ్ నర్సరీస్లో కూడా నేను కొంటూ ఉంటాను. ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు నేను రోడ్ సైడ్ ఉండే నర్సరీస్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఏదైనా డిఫరెంట్ వెరైటీ ప్లాంట్ కనిపించింది అని అంటే నేను తెచ్చేసుకుంటాను. అక్కడ కూడా మనకి చాలా మంచి మంచి ప్లాంట్స్ ఉంటాయి. సో నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేయడం కానీ ఇవన్నీ ఏమి చేయనండి, అన్నీ కూడా లోకల్ నర్సరీస్లో కొన్నవే. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు నేను ఏమైనా ఆన్లైన్ పర్చేస్ చేస్తున్నానా అని. నేను ఇప్పటివరకు ఒకటే ప్లాంట్ ఆన్లైన్ పర్చేస్ చేశాను, అది మాన్స్టర్ అడెనోసోలి. నాకు ఎక్కడ కూడా కనిపించలేదు, సో ఆన్లైన్లో కొన్నాను. మిగిలినవన్నీ కూడా హైదరాబాద్లో లోకల్ నర్సరీస్లో కొన్నవే. నెక్స్ట్ ఆన్లైన్లో మొక్కలది ఏదైనా లింక్ ఉంటే షేర్ చేయమని, లేకపోతే పాటింగ్ మిక్స్ కానీ పర్లైట్ కానీ ఏదైనా లింక్ షేర్ చేయమని అడుగుతున్నారు. సో డెఫినెట్గా నేను దానికి కూడా ట్రై చేస్తాను. ఏదైనా నాకు ఆన్లైన్లో లింక్ కనిపిస్తే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ రిలయబుల్ ఆన్లైన్ స్టోర్స్ లింక్ కనిపిస్తే నేను డెఫినెట్గా లింక్ అనేది షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుంచి కానీ, లేకపోతే ఎప్పుడు నాకు కనిపిస్తే అప్పుడు అన్ని వీడియోస్కి నేను అటాచ్ చేస్తానండి. ఇప్పుడు మనము నా దగ్గర ఉన్న అరాలియా ప్లాంట్ కలెక్షన్ చూద్దాము. ఇవన్నీ కూడా సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయండి. ఎన్ని అరాలియా ప్లాంట్ మీరు సేమ్ ఇదే కేర్ టెక్నిక్స్ యూజ్ చేస్తే కనుక ఎన్ని ప్లాంట్స్ అయినా పెంచుకోవచ్చు. సో ఇది వచ్చేసేసి కొంచెం పెద్ద లీవ్స్ ఉండేసి చూసారా, వేరిగేషన్ కూడా ఉంది. దీనికి మంచి లైటింగ్ పడుతూ ఉంటుంది. వాటరింగ్ అనేది నేను కేర్ చాలా తీసుకుంటాను. సో ఈ ప్లాంట్ అనేది చాలా హెల్తీగా ఉంది. యాక్చువల్లీ నేను ఇది నర్సరీ నుంచి తెచ్చినప్పుడు చాలా వర్స్ట్ కండిషన్లో ఉండే, బట్ నేను మంచిగా నర్సింగ్ చేసుకోగలను అనిపించి తెచ్చుకున్నాను అండ్ అది హెల్తీగా అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ఉంది. దీని మీద ఉన్న లీవ్స్ మీద ఉన్న వేరిగేషన్ అనేది నాకు బాగా నచ్చింది. గ్రీన్, ఎల్లో, చాలా టైప్స్ ఆఫ్ వేరిగేషన్ ఉంది. డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం బయట ఎక్కడైనా ల్యాండ్స్కేపింగ్స్లో కూడా ఈ పర్టికులర్ అరాలియాస్ బాగా కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని బోన్సాయిస్గా కూడా చాలా బాగా పెంచుతూ ఉంటారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బోన్సాయిస్గా పెంచినప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగో ఇది ఒక అరాలియా ప్లాంట్ ఉంది. ఇది కూడా బుషీగానే ఉంది, చూసారు కదా. సో ఈ 3 అరాలియాస్ అండ్ ఇందాక చూసారు కదా మీరు మినీ వేరిగేటెడ్ అరాలియా, ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ అన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా రకాల మార్కెట్లో ఉంటాయి. అన్నిటికీ కూడా సేమ్ కేర్ టెక్నిక్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Groplants. థ్యాంక్ యూ.